హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మను వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు కొబ్బరుండలు చేయడం ఎలాగో చూపించబోతున్నాను. దానికి వెనుక ఉన్న కష్టాన్ని కూడా మీకు చూపించబోతున్నాను. ఎంత కష్టపడితే ఆ కొబ్బరికాయలు మన దగ్గరికి వస్తాయో, అతను చెట్టు ఎక్కడం కూడా ఎలా చెట్టు ఎక్కాడో చూపించబోతున్నానండి. మా మనవరాలు అయితే కొబ్బరుండలు అడిగింది అనేసి కొబ్బరి చెట్టు ఎక్కించే ఆయన్ని పిలిపించి కొబ్బరికాయలు తీపించి కొబ్బరుండలు అయితే తయారు చేసాము. కొబ్బరి చెట్టు ఎక్కుతున్నారు చూడండి. చెట్టు ఎక్కడానికి అయితే మా దగ్గర అయితే 50 రూపాయలు అండి చెట్టు ఎక్కడానికి. మీ ఊర్లో ఎంత తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. కొబ్బరి చెట్టు ఎక్కడానికి కరెక్ట్గా ఆయనకి ఒక 7 నిమిషాలు అయితే ఎక్కి కాయలు దింపి మళ్ళీ కిందకి దిగబోతుడికి 7 నిమిషాలు టైం అయితే పట్టేసిందండి. పూర్తిగా వీడియో అయితే తీశాను. కొబ్బరి చెట్టు ఎక్కడం, దింపడం అన్నీ తీశాను. ఇంతకుముందు అయితే మామూలుగా ఎక్కేసేవారు, ఇప్పుడేమో తాడు కట్టుకొని ఎక్కుతున్నాడు. గత 30 సంవత్సరాలు బట్టి మాకు ఈయనే కొబ్బరికాయలు తీస్తున్నాడు. మాకైతే చెట్టుకి 10 రూపాయల దగ్గర నుంచే తీస్తున్నాడండి. ఇప్పుడు 50 అయింది చెట్టుకి. మాకైతే డైలీగా ఈయనే వస్తారు. ఎన్ని కాయలు పడ్డాయండి? 15, 20 కాయలు పడినట్టున్నాయండి ఈ చెట్టు కాయలు. బజారుకు పట్టుకెళ్తే 10 రూపాయలు వస్తుందేమో కాయ. ఒలిచే అతనికైతే కాయకు రూపాయి అండి. 100 కాయలు ఒలిస్తే 100 రూపాయలు ఇస్తాము. మేమైతే బీచ్కి కూడా వెళ్ళామండి. మనవరాలు గోల పెట్టింది. మేమైతే ఒకరోజు బీచ్కి వెళ్ళేటప్పుడు తను రమ్మంటే రానంది. తర్వాత మేము బీచ్కి వెళ్ళిన ఫొటోస్ చూపిస్తే, మీరు పెద్ద బీచ్కి వెళ్ళారా, చిన్న బీచ్కి వెళ్ళారా అనుకుంటున్నాను అంటుంది. పెద్ద బీచ్ చిన్న బీచ్ ఏంటమ్మా అంటే, నువ్వు బీచ్కి తీసుకెళ్తానని ఎప్పుడు మీ ఊరి దగ్గర గుడికి తీసుకెళ్ళి పక్కనే నది ఉంటుందండి, శారదా నది. ఆ నది దగ్గర తీసుకెళ్ళి ఇదే బీచ్ అని చూపిస్తాను, అందుకనేమో చిన్న బీచ్ అట్టది. పెద్ద బీచ్ అంటే సముద్రం అండి. మీరు పెద్ద బీచ్కి వెళ్తారనుకోలేదు. నేను పెద్ద బీచ్కి తీసుకెళ్ళవా అని పేచీ పెట్టింది. మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ తీసుకెళ్ళండి అని. మళ్ళీ తీసుకెళ్ళమంటే మా బాబు మళ్ళీ తీసుకెళ్ళాడు. మొన్న ఎక్కడికి వెళ్ళా, ముత్యాలంపాలెం, అక్కడికే తీసుకెళ్ళాడు. మరి అదే వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా అని చేయలేదు. ఇంకా బీచ్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాం కానీ పెట్టలేదు ఇంక నేను. అయితే మనవరాల గురించి బీచ్కి అయితే వెళ్ళి వచ్చామండి. చాలా ఎంజాయ్ చేసాం మనవరాలతోని. తర్వాత ఈ కొబ్బరికాయలు అయితే ఇలా తీసేసి మా మామయ్య గారు అయితే 4 కాయలు ఒలిచిచ్చారు. మా కాయలు అన్నీ చిన్న చిన్న కాయలు ఉంటాయండి. కొబ్బరికాయలు పెద్ద ఉండవు, ఏవో పెద్ద ఉంటాయి. ఈ చిన్న కాయలు అయితే మరీ 5 రూపాయలు కూడా వస్తాయో రాదో, 8 రూపాయలు 5 రూపాయలు వస్తాయండి. అది తీసి కొబ్బరి కొబ్బరుండలు చేసాము. చాలా బాగా వచ్చాయి. అన్నీ కూడా మీకోసం వీడియో అయితే క్లారిటీగా అప్లోడ్ చేశాను. చూడండి కొబ్బరికాయలు దింపే ఆయన మీదని ఎలా ఉన్నారు. నాకైతే మేడమేంచి కింద చూడడానికే కళ్ళు తిరిగినట్టు ఉంటాయి. ఆయన అయితే మాత్రం చాలా బాగా చెట్టు మీద అయితే 30 సంవత్సరాలు బట్టి అలవాటండి. మరి ఆయనకే తెలీదు మనం వీడియో తీస్తున్నట్టు. వీడియో తీశాను. మా ఆయన కమ్మలన్నీ లాగే అంటారు. ఆయనేమో అసలు అన్నం తినలేనట్టు ఆయన ఉంటారు. అవి లాగలేరు ఆయన. నేను లాగలేను బాబు అని దిగేసాడు. ఏమీ కమ్మలవి తీయలేదు. చెట్లకి మెయిన్ వాటర్ లేకండి. వర్షం పడినప్పుడే వాటర్ వస్తుంది, మిగిలినప్పుడు వాటర్ లేదండి. వాటర్ లేక కాయలు అసలు కాయలేదు. కొబ్బరికాయలు అయితే చాలా తక్కువ కాస్తున్నాయి. ఇన్నాళ్ళు అయితే ఒక్కొక్క చెట్టుకి 40 కాయలు 50 కాయలు పడిపోయి, ఇప్పుడైతే 20 కాయలు కూడా పడడం హయ్యెస్ట్ అనమాట. 20 కాయలు కాస్తే హయ్యెస్ట్. చేను పంట కన్నా ధర పంట ఉంటాయండి. ఏదైనా మనకు లాభం బాగా వస్తుందండి. ఇందులో అయితే నెయ్యి వీడియో కూడా చూపిస్తానండి. నెయ్యి మనకి ఎంత లాభం తీసుకొస్తుందో అంటే,
నెయ్యి నెయ్యి మరగబెట్టి వంపేసిన తర్వాత తెపాలని మనం అయితే బయటపడేసి తోమేస్తాం కదండి. ఆ తోమి ముందు మనం చేసే చిట్కాని చూపిస్తానండి. లాస్ట్ వరకు అయితే ఫైనల్ లుక్ వరకు వీడియోని అయితే చూడండి. మీకైతే మంచి పొదుపు చిట్కాని అయితే చూపిస్తాను. కొబ్బరికాయలన్నీ తీసుకెళ్ళిపోయి 3 కాయలు ఒలుచుకున్నామండి. 3 కాయలు అయితే ఒలుచుకొని ఇలా బెల్లం తెచ్చుకున్నాము. 1 కేజీ బెల్లం అయితే తెచ్చుకొని ఇలా కొబ్బరికూర అయితే మిక్సీ కొట్టేశాను. కొంత అయితే కూరాను కానీ చేత్తోని ఇంకెక్కువగా కూరలేకపోయాను, లాస్ట్ వరకు రాలేదు. అందుకని కొంత మిక్సీ అయితే పట్టేసి ఇలా కొబ్బరికూర అయితే తీసి ఇక చూపించిన విధంగా 1 కప్పు కొబ్బరికూర అయితే వచ్చింది. అయితే కప్పున్నర బెల్లం వేయాలి. మా పాప వాళ్ళ పాపకి పాలు పెట్టడం వల్ల తీపి తింటే తనకు దగ్గు వస్తుందేమో అని తగ్గించెయ్యమ్మా అన్నది. అనగల తగ్గించేశాను నేనైతే. మీరైతే అలా కాదు, కప్పుకి కప్పున్నర బెల్లం వేసుకోవాలి. అప్పుడే ఉండలు అయితే కరెక్ట్గా పాకం అయితే వస్తుంది. నేను తక్కువ వేయడం వల్ల కొద్దిగా లేత పాకం వచ్చింది. ఇలాగ నేను చూపించిన విధంగా బెల్లము కొబ్బరికూర కలిపి ఒక పాన్లో అయితే వేసుకొని చూపించిన విధంగా కొద్దిగా నీళ్ళైతే తడిచేసి ఇలా జల్లి కొద్దిగా మూత పెట్టేయాలండి. మూత పెడితే బెల్లం అంతా కరుగుతుంది బాగానా. స్టార్టింగ్ నుంచి కొంతమంది బెల్లం పాకం వేరేగా కొబ్బరికూర వేరేగా పెడతారండి. అలా వేయడం వల్ల దీని టేస్ట్ దాని టేస్ట్ దీనికి సరిగా ఉండదు. ఇలా చేయడం వల్ల అయితే మాత్రం కొబ్బరి ఉండలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. అందుకే మా మనవరాలకి, మా పాపకి, మా పిల్లలకి నేను చేసే కొబ్బరి ఉండలు అంటే చాలా ఇష్టం. అయితే ఫస్ట్ నుంచి ఇలాగా 2 కలిపి పొయ్యి మీద పెట్టడం వల్ల 2 కలిపి మిక్స్ అయ్యి చాలా టేస్ట్ మధురంగా ఉంటాయి ఉండలైతే. ఇలాగా మూత పెట్టి అలా బెల్లం కరిగింది కదండి, మిడతలేసాక మనం మూత తీసి పక్కన పెట్టేసి ఇంకా అలా కలుపుతూనే ఉండాలండి. అలా ఆపకూడదండి. అంటే మనం పాలకోవా కలుపుకుంటాం కదా, అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి. ఇదిగండి యాలకుల పొడి, 1 స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకొని మనకి నచ్చితే జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు. నేనేం వేయలేదండి, కొబ్బరి ఉండలే చేశాను ఓన్లీ. ఇలా మనకి తిరిగేసినప్పుడు బెల్లం అయితే ఎర్రగా ఉంటుంది కదండి, కొద్దిగా తెల్లగా వచ్చినట్టు పాకం ఇలా చేతికి పట్టుకున్నట్టుంటే పాకం వచ్చినట్టు అండి. అప్పుడు మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని వండ చేసి చూసామనుకోండి, ఉండ అయితే మాత్రం గట్టిగా ఉండ అయింది అనుకోండి, వెంటనే ఆపేసుకొని మనం నెయ్యి వేసుకొని ఉండలు చేసుకోవచ్చండి. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవచ్చు. నేను నెయ్యి కూడా మరగబెట్టాను ఇప్పుడే. ఆ మరగబెట్టిన నెయ్యి తెపాలతోనే అలాగ డైరెక్ట్గా నేను కొద్దిగా నెయ్యి వేసుకొని జస్ట్ ఫ్రెష్ నెయ్యి అండి, అలా మరగబెట్టింది, ఇంకా వడకట్లేదు కూడా, అలా తీసేసాను. నెయ్యి వేసి ఇలా కలిపేసిన తర్వాత మనం తీసుకొని ఉండలు చేసుకోవడమేనండి. చూడండి ఎక్కడ పానకైతే అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. దింపేసి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని నెయ్యి చేతికి రాసుకొని ఉండలు చేసుకోవడమేనండి. మా మనవరాలు రెడీగా ఉంది ఉండలు చేసేయడానికి. చేసేస్తాను పట్టుకుంది, చెయ్యి కాలేసరికి పక్కన పెట్టింది. నేను చేసిన ఉండలు అప్పుడు సాఫ్ట్గా చేసేది. మళ్ళీ తక్కువ వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఒకసారి వేడిగా ఉంటుంది కదా, చల్లారుతుంది. వేడి మీదే ఉండలు చేయాలండి, మరీ చల్లారిపోయాకైతే గట్టిగా అయిపోతుంది. అందుకని వేడిగా ఉంటుండగా నెయ్యి చేతికి రాసుకొని చేసేసుకోవడమే ఉండలు.
ఇదిగోండి ఇలా కొబ్బరి ఉండలన్నీ రెడీ చేసేసుకున్నాము. కొబ్బరి ఉండలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి. ఇదిగోండి నెయ్యి మరబెట్ట అన్నాను కదా, ఆ నెయ్యినే తెచ్చుకొని కొద్దిగా వేసుకొని ఉండలు చేసుకున్నాము. ఇదిగో కొబ్బరి ఉండలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఉండలు చేసుకున్న తర్వాత నెయ్యి తెపాలు ఉంది కదండి, ఈ తెపాలు అడుగు నెయ్యి అంతా తీసేసాను. తీసేసిన దానిలోని నెయ్యి తీసేసిన తర్వాత మనం ఈ తెపాలను అయితే సింక్లో పడేసి తోమేస్తాం. అలా కాకుండా ఆ తెపాల్లోని కొద్దిగా వాటర్, ఒక గ్లాసు అర గ్లాసు వాటర్ పోసుకుని అనుకోండి, అది ఎక్కడి వరకు అయితే మాడిందో అక్కడి వరకు వాటర్ పోయాలండి. వాటర్ పోసి నేను చూపించిన విధంగా పొయ్యి మీద పెట్టుకొని మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకొని ఇలాగా మరిగిన తర్వాత, బాగా మరిగిన తర్వాత ఇలా వడకెట్టి ఒక గ్లాసులోనే ఇందులోనూ వేసుకొని వడకెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వడకెట్టింది పట్టుకెళ్ళి, ఈ వడకెట్టేసింది ఉంది కదండి, ఇది పట్టుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇదైతే ఇప్పుడు మనం తెపాల కూడా తోమడం సులువుగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాక చూపిస్తానండి. ఏదో చెప్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టాక మీకు చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టాక ఎంత నెయ్యి ఆదా అవుతుందో, చాలా ఆదా అవుతుంది. ఆ వాటర్ కూడా మనం పారబోయే అవసరం లేదండి. ఆ వాటర్ని కూడా మనం కూరలో, పప్పులోని, వంకాయ కూరలోని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోనైనా వేసుకోవచ్చు. కూరలో మనకి నెయ్యి ఇష్టపడే వాళ్ళల్లా ఏదైనా కూరలో వేసుకోవచ్చు. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లార్చాక ఫ్రిడ్జ్లో పెట్టాలండి, లేకపోతే బాగుండదు. ఫ్రిడ్జ్లో అవి పాడవుతాయి అంటారు కదా, అందుకని. అయితే ఇగో నెయ్యి అయితే అంత నెయ్యి అయితే తేలింది. కింద వాటర్ ఇది. ఈ నెయ్యి అయితే ఇలా తేలిందండి. చూశారు కదా నెయ్యి ఎంత నెయ్యి వచ్చిందో. మనం ఎక్కువ మరబెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. ఇదైతే నాకైతే చిన్న గ్లాసులో సగానికైనా వస్తుంది. నెయ్యి అయితే ఇంత నెయ్యి మనం వేస్ట్ చేస్తున్నామా అని అనిపించింది. ఈ చిట్కా అయితే నాకు రీసెంట్గా తెలిసిందండి. అయితే మీకు అందరికీ చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.